తెలుసా అండి, ఒక కారు వెడుతున్నప్పుడు డ్రైవరే గొప్ప యజమాని కన్నా. ఎందుకో తెలుసా అండి, డ్రైవర్ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇద్దరి పట్ల మౌనం పాటించవలసి ఉంటుంది కదా. ఇప్పుడు యజమాని ప్రాణాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే డ్రైవర్ చేతిలో ఉన్నాయి. ఈయన చాలా కాలం ఏమీ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నాడు, వేళకి వెళ్ళవలసిన చోటికి వెళ్ళగలిగాడు, వెళ్ళిన చోటు నుంచి రాగలిగాడు. ఇన్ని చెయ్యగలిగాడంటే సారథి చాలా చాలా ప్రధాన పాత్ర. కాబట్టి నన్ను నమ్ముకుని ఇన్నాళ్ళు సారథ్యం చేసిన వాడికి మనం ఉపకారం చేద్దాం అన్నాడు. పాత్రతలని ఎలా లెక్క పెడతాడో చూడండి రాముడు. తప్ప అన్ని బ్రాహ్మణుల కండవు, అన్ని ఋషిపుత్రుల కండవు, అన్ని బ్రహ్మచారుల కండవు, అన్ని మా అమ్మింటి కండవు, అన్ని నౌకర్ల కండవు, అన్ని డ్రైవర్ల కండవు. ఎవరికి ఏవి ఇవ్వాలో అలా నిర్ణయం చేస్తాడు. కాబట్టి సీతా సిద్ధం చేసేయి, గబగబా వెళ్ళిపోదాం, దానాలు చేసేసేద్దాం. సరేనంది తల్లి సిద్ధం చేస్తోంది. ఆయన ఇద్దరు రమ్మన్నాడు కదూ, ఇద్దరు లోపల నుంచి బయటకు వస్తున్నారు. అంతే, ఎవడో ఒక ఆయన అమాంతం కాళ్ళు రెండు గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది అడుగు ముందీయకుండా. ఎవరు రాని ఆగి చూశాడు. సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీఠ్య రఘునందన సీతామువాచ అతి యశాం రాఘవంచ మహావ్రతం. లక్ష్మణమూర్తి అక్కడ నించున్నాడు, ఇంకా మనం వెళ్ళిపోవడమేనని. సీతమ్మతో ఎంత వాదించాడో విన్నాడు, బయటికి వినపడుతున్నాయి. అమ్మ నాయనోయ్, భార్యను తీసుకెళ్ళడానికే ఇంత వాదించిన వాడు నన్ను తీసుకెళ్తాడా? ఇంకా వేరు స్థితి పెట్టుకోలేదు. అన్నయ్య అన్నయ్య నేనన్నయ్య అనలేదు, కింద పడి గట్టిగా పట్టేసుకున్నాడు. ఇంకా అంటే శరణాగతి, ఇంకా దానికి ఇంకా దానికి ఈశ్వరుడి దగ్గర ఇంకా రెండో మాట ఉండదు, వెంటనే ఇచ్చేయాలంతే. గట్టిగా పట్టేసుకున్నాడు. ఇలా తలెత్తి అన్నయ్య వంకే చూస్తే అంటాడేమోనని వదిన వంక చూస్తూ మాట్లాడుతున్నాడు. వదిన, ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో వెడుతున్నప్పుడు అంత సంతోషం నాకు కూడా ఉంటుంది. వదిన, అన్నయ్యతో వస్తే నీతో వస్తే వదిన నువ్వు చెప్పి ఎలాగైనా నేను కూడా వచ్చేటట్టు చెయ్యాలి వదిన అని అన్నయ్య వంక చూసినా వదిన వంక చూసినా ఒకటే. అందుకని అన్నయ్యకి వదినకి అభేదం. కాబట్టి అన్నయ్య వంక చూడడం ముందు అసలు ఆ మాట ఒకటి నోట్లోంచి పెగలాలంటే, అయ్య బాబోయ్ ఈయన వంక చూస్తే ఈ మాట మాత్రం నోరు పెగులుతుందా, ఆవిడ వంక చూస్తాను ఈయన కాళ్ళు అట్టుకుంటాను. నేను గట్టిగా ఈయన కాళ్ళు అట్టుకుని ఆవిడ వంక చూసి మాట్లాడుతున్నట్ట. ఏమని? నదేవలోకాక్రమణం నామరత్వమహం మృణే ఐశ్వరం వ్యాపి లోకానాం కామయేన త్వయా వినా యదిగంతుం కృతా బుద్ధి వనం మృగగజాయుతం అహం త్వాను గమిష్యామి వనమగ్రే ధనుర్ధరః. నాయన రామచంద్ర ప్రభో, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. అరణ్యంలో ఎన్నో మృగాలుంటాయి, తిరుగుతూ ఉంటాయి. నువ్వు మా వదినమ్మ కలిసి అరణ్యంలో తిరుగుతుంటే నేను ధనస్సు పట్టుకుని వాటినన్నింటినీ నిగ్రహిస్తాను. నీ వెనకాతలే బయలుదేరుతాను. నేను గుణపం బుట్ట తెచ్చుకుంటాను, ఆ దుంపలు కందమూలాలు అన్నీ ఏరి పట్టుకొస్తాను తవ్వి. అన్నయ్య, మీ ఇద్దరు హాయిగా పర్వత శిఖరాల మీద కూర్చుని సంతోషంగా అన్నీ చూస్తూ అవి తింటూ ఉందిరు గాని. అన్నయ్య, ఎప్పుడు చెయ్యవలసిన పనులన్నీ నేను చేసి పెడతాను అన్నయ్య. అన్నయ్య, నన్ను రావద్దని మాత్రం అనద్దన్నయ్య. నీకు సేవ చేయకుండా ఉండలేనన్నయ్య. నన్ను వద్దన్నావా అని బతకలేనన్నయ్య. నువ్వు లేకుండా స్వర్గం కూడా నాకు అక్కర్లేదన్నయ్య. దేవలోకం వెళ్ళమన్నా నేను వెళ్ళనన్నయ్య. నీతో ఉన్నదే నాకు దేవలోకం అన్నయ్య. నిన్ను విడిచి ఉండలేనన్నయ్య. నన్ను నమ్మన్నయ్య, నా మాట నమ్మన్నయ్య. వద్దు అని మాత్రం అనకన్నయ్య. నేను వచ్చేస్తున్నానన్నయ్య, గుణపం బుట్ట సిద్ధం చేసుకున్నాను అన్నయ్య అంటున్నాడు. అటు చూసి ఇటు కాళ్ళు అట్టుకు మాట్లాడుతున్నాడు. నవ్వుతున్నాడు రామచంద్రమూర్తి. ఏమి పిచ్చి ప్రేమరా, అంత తొందరగా రమ్మంటాడా? ఆయన పరీక్ష పెట్టాడు మళ్ళీ. ఆయన అన్నాడు, నస్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాంచ సుదుఃఖితాం భరతో రాజ్యమాసాద్య కైకయ్యాం పర్యవస్థితః తామార్యాం స్వయమేవేహ రాజానుగ్రహణేన వా సౌమిత్రే భర కౌసల్యాం ఉక్తమర్థమిమంచర. నాయన, నేను వెళ్ళిపోతున్నాను, కౌసల్య బెంగ పెట్టుకుంటుంది నా కోసం. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా నాతో వచ్చేస్తే, అట్నుంచి వచ్చిన తరువాత భరతుడు కౌసల్యని సుమిత్రని కైకేయి మాటల కొద్దీ సరిగ్గా చూడడం మానేస్తే
అప్పుడు కౌసల్య సుమిత్ర చాలా బాధపడిపోతారు కదా. నువ్వు ఇక్కడ ఉన్నావనుకో మా అమ్మని మీ అమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉంటావు కదా, అందుకని ఇక్కడ ఉండమంటున్నాను. నువ్వు ఇక్కడ ఉండి మన తల్లుల్ని బాగా చూస్తే నన్ను అనుగమించి వచ్చిన కన్నా ఎక్కువ సంతోషిస్తాను కదా, నీ చెప్పింది చేయడం ధర్మం కదా, కాబట్టి లక్ష్మణ ఇక్కడ ఉండు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, తవైవ తేజసా వీర భరత పూజయిష్యతి కౌసల్యాంచ సుమిత్రాంచ ప్రయతోనత్ర సంశయ. అన్నయ్య, భరతుడు నిర్లక్ష్యం చేసి కౌసల్యని సుమిత్రని చూడకుండా ఉంటే ఇక్కడుండి భరతుడు చూసేటట్టు చేయడానికి నా తేజస్సు ఏం పనికిరాదు. ఎక్కడ ఉన్నా నీ తేజస్సుని గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉంటాడు భరతుడు. కౌసల్యని సుమిత్రని జాగ్రత్తగా చూస్తాడు. నేనెందుకన్నయ్యా ఇక్కడ, నేను అక్కర్లేదు. ఈ మాటలు నాకు చెప్పద్దు అన్నయ్య. తదాత్మభరణే చైవ మమ మాతుస్తథైవ చ పర్యాప్తామద్విధానాంచ భరణాయ యశస్విని. అన్నయ్య, 1000 గ్రామాలు కౌసల్య చేతిలో ఉన్నాయి. నాలాంటి వాళ్ళని మా అమ్మలాంటి వాళ్ళని 1000 మందిని ఆవిడ పోషిస్తుంది రోజు అన్నం పెట్టి. ఆవిడ్ని ఒకళ్ళు చూడటం ఏమిటన్నయ్య? అన్నయ్య, నన్ను రావద్దు అనద్దనయ్య, నువ్వు చెప్పిన కారణం సరిపోలేదన్నయ్య, నేను నీతో వచ్చేస్తాను. ధనురాదాయ శరం ఖనిత్ర పిటకాధర అగ్రతస్తే గమిష్యామి పంధానమనుదర్శయం ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ వన్యాని యాని చాన్యాని స్వహరాణి తపస్వినాం భవాంస్తు సహ వైదేహ్య గిరిశానుషు రంస్యతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతస్యతే. అన్నయ్య, అందుకని నన్ను అనుగ్రహించు. నేను ధనుర్బాణాలు పట్టుకుని బొట్ట పట్టుకుని గుణపం పట్టుకుని నీతో వచ్చి నీకు వదినకి సేవలు చేస్తాను, కాబట్టి నన్ను అనుగ్రహిస్తే నేను వస్తానన్నయ్య అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సరే నువ్వు నన్ను విడిచిపెట్టి ఉండలేవన్న విషయం నాకు బాగా తెలుసు, కాబట్టి లక్ష్మణ నువ్వు నాతో రా, అనుమతిస్తున్నాను. అయితే ఇక్కడ రాముడు ఏ ధర్మాన్ని పాటించి అలా ఒప్పుకున్నాడు అని మీకు అనుమానం రావచ్చు. ఊర్మిళని విడిచిపెట్టి లక్ష్మణుడు రాముడితో వెళ్ళొచ్చా? అలా శాస్త్రం అంగీకరిస్తుందా? మరి ఏ శాస్త్ర ప్రమాణాన్ని బట్టి లక్ష్మణుడిని తనతో రమ్మంటున్నాడు భార్యని విడిచిపెట్టి? ధర్మం చూస్తాడుగా రాముడు. అంటే శాస్త్రంలో ఉన్న మర్యాద ఎక్కడుందంటే, జ్యేష్ఠుడైనటువంటి వాణ్ణి అనువర్తించి జ్యేష్ఠునికి చేసేటటువంటి సేవలన్నీ తపస్సు కిందకొచ్చి ఆయన ఉన్నతమైనటువంటి మార్గాన్ని పొందడానికి అది మార్గం అవుతుంది అని, అది అటువంటి వ్యవస్థని చేకూరుస్తుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి లక్ష్మణుడు రాముణ్ణి అనుగమించి వస్తాను అంటే అంగీకరించడం రాముడి పట్ల దోషం కాదు, అది ధర్మ వ్యతిరేకం కాదు. అందుకని రాముడు లక్ష్మణుడిని రమ్మన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు వశిష్ఠుడి ఇంటికి వెళ్ళు, అక్కడ మన ధనస్సులున్నాయి, అక్షయబాణ తూణీరాలున్నాయి, వాటిని తీసుకురా అని సీతమ్మని పిలిచి బంగారు అంగదాలు, కుండలాలు, మణులు, కేయూరాలు, వలయాలు, రత్నాలు వీటన్నిటినీ కూడా మహానుభావుడు ఆ వశిష్ఠుని యొక్క పుత్రుడు సుయజ్ఞుడున్నాడు, ఆయనకి ఇచ్చేసేద్దాం. అలాగే నీకు సంబంధించినటువంటి రత్నాలు, వడ్డాణం, సూత్రం, అంగదాలు ఇవన్నీ కూడా సుయజ్ఞుని యొక్క భార్యకి ఇచ్చేసేద్దాం. ఆ సుయజ్ఞుడు వచ్చాడు, ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఈ ఆభరణాలన్నింటినీ కూడా ఆయనకి ఇచ్చేశాడు. చిత్రరథుడు అనేటటువంటి సారథిని పిలిచి ఆయనకి అనేకమైన బహుమానాలు ఇచ్చాడు. కౌసల్య పురోహితుడికి అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు. అలాగే బాహుపురులు, రత్నాలంకృతమైనటువంటి పర్యంకం, ఒక శత్రుంజయం అనబడేటటువంటి గజం తన మేనమామ ఇచ్చినటువంటిది, 1000 ఏనుగులు, వీటన్నింటినీ కూడా సుయజ్ఞుడికి ఇచ్చేశాడు. త్రిజటుడనేటటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, రామా నీవు బయలుదేరుతున్నావు, దానాలు చేస్తున్నావు, నేను దరిద్రం అనుభవిస్తున్నాను, నువ్వు నాకు కూడా దానం చెయ్యి అంటే ఆయన్ని చూసి ఓ నవ్వు నవ్వి, ఇంత బక్క బ్రాహ్మణుడు ఎంత తాపత్రయంగా వచ్చాడో అని, నాయనా నీ చేతి కర్ర విసురు, గోవులలో అది ఎంత దూరం వెళ్ళి పడుతుందో అన్ని గోవులు నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆయన బలమంతా కూడా తీసుకుని గిరగిరగిరగిర తిప్పి కర్ర విసిరాడు. పక 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 అన్నవి ఎంత దూరం కర్ర వెళ్ళి పడిందో అన్ని గోవులు ఇచ్చాడు. నిన్ను కష్టపెట్టానని, కర్ర విసరమన్నానని మరోలా అనుకోకు. నీ ఆర్తి చూసి నీకు ఎన్ని కావాలనుకున్నావో ఎన్ని ఇస్తే నీ అంత నువ్వు ఇవి నేను కోరుకున్నవే అని తృప్తి పడతావో అన్ని నీ చేతనే అడిగిద్దామని కర్ర విసరమన్నాను తప్ప ఇంకోలా అనుకోకు. నాకు బ్రాహ్మణులంటే పరమభక్తి, ఆ గోవులన్నీ నీ ఆశ్రమానికి తీసుకెళ్ళిపోమన్నాడు. వాటన్నింటినీ ఇచ్చాడు. ఇచ్చిన తరువాత అక్కడ నుంచి బయలుదేరి అందరూ కలిసి రథం ఎక్కకుండా సీతారామ లక్ష్మణులు కాలి మార్గాన నడుస్తూ రాచవీధులలో దశరథుని యొక్క మందిరానికి బయలుదేరారు.
ఆ నగరంలో ఉండేటటువంటి పౌరులందరూ మేడలెక్కి మిద్దెలెక్కి రహదారుల మీద నిలబడి చెప్పుకుంటున్నారు, ఏమి ధర్మాత్ముడు రామచంద్రమూర్తి, మహానుభావుడు తన ధర్మం కోసమని, తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ తాపసిగా వెళ్ళమని కైకమ్మ కోరింది కాబట్టి ఇప్పుడే రథాన్ని పరిత్యజించి కాలినడకన వెడుతున్నాడు. కనీసంలో కనీసం సూర్యచంద్రులు చూడడానికి కూడా అవకాశం లేనటువంటి తల్లి వైదేహి రామచంద్రమూర్తిని అనుగమించి వెడుతోంది. లక్ష్మణమూర్తి ఎంత పుణ్యాత్ముడు, ఆ అన్నగారికి సేవ చేయడానికి ఆ అన్న వెంట నడిచి వెడుతున్నాడు. ఈ సీతారాముల్ని లక్ష్మణుణ్ణి అడవికి పంపిస్తున్నటువంటి రాజు దశరథుడు మనిషి కాడు. ఎంతగా ఆడదాని మాటకి లొంగిపోయాడు. కన్న కొడుకు సుగుణాభిరాముణ్ణి అడవిలికి పంపుకుంటున్నాడా, ఆడదాని మాటకి వశుడై అని వాళ్ళు అన్నారు. వాళ్ళదైన కోణంలో వాళ్ళు ఆలోచించారు. అది రామాయణం అంటే. ఎంత చిత్రమైన మాట అనుకున్నారో తెలుసా అండి వాళ్ళందరూ. వాళ్ళు అన్నారు, ఎందుకు అడిగింది కైకమ్మ, ఏమడిగింది? ఈ రాజ్యం కావాలంది. ఇంకేమడిగింది? మన్ని పరిపాలిస్తానంది. ఆవిడికి ఏం మిగల్చచ్చో మన చేతిలో ఉంది. ఆవిడ మన్ని పరిపాలించడం ఏమిటి? మనకేం కోరికుంది? రాముడి చేత పరిపాలింపబడాలనుంది. ఆవిడేమంటోంది? నేను పరిపాలిస్తాను, రాముడు అడవికి వెళ్ళిపోవాలంటోంది. అంటే మనకి కావలసిన రాజును అడవికి పంపిస్తుందట, మనకు అక్కర్లేని రాజుని పెట్టి తను పరిపాలిస్తుందట. ఆవిడెవరు మన్ని పరిపాలించడానికి? మనం ఎవరి చేత పరిపాలింపబడతాం అనుకుంటున్నామో ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోదాం. అప్పుడు ఈవిడేం పరిపాలిస్తుంది? రాముడు అడవికి వెడతాడు, మనం అడవికి వెళ్ళిపోదాం. మనందరం అడవికి వెళ్ళిపోదాం. అడవికి వెళ్ళిపోయి ఈ ఇళ్ళన్నీ ఇలా వదిలేద్దాం. వదిలేస్తే ఏమవుతుంది? ఎలకల కన్నాలు పెట్టేస్తాయి శుభ్రంగా. ఎంత గొప్ప మాటలు ఆలోచించారో తెలుసా అండి వాళ్ళు. సముద్ధృత విధానాన్ని పరిధ్యస్తాజిరాణి చ ఉపాప్త ధనధాన్యాని హృత సారాణి సర్వశ రజసాభ్యవకీర్ణాని పరిత్యక్తాని దైవతై మూషకై పరిధావద్భి ఉద్బిలైరవృతాని చ అపేతోదక ధూమాని హీన సమ్మార్జనాని చ ప్రణష్ట బలికర్మేజ్య మంత్రహోమ జపాని చ దుష్కలేనేవ భగ్నాని భిన్న భాజ నవంతి చ. మనం ఈ ఇళ్లన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవతల్ని ఆరాధించడానికి ఎవరు ఉండరు. బూజులు పట్టేస్తాయి, దుమ్ము ధూళి కొట్టుకుపోతాయి, దొంగలొచ్చి ఇక్కడ ఉన్న ఉత్తమమైనటువంటి విలువైన వస్తువులన్నీ ఎత్తుకుపోతారు. ఎలకలు ఇళ్ల నిండా కన్నాలు పెట్టేస్తాయి. కన్నాలు పెట్టేసి ఈ ఇళ్లన్నీ పాడుపడిపోతాయి. ఈ వీధులు తుడిచేవాళ్ళు ఉండరు, హోమం చేసేవాళ్ళు ఉండరు, బ్రాహ్మణులు ఉండరు, అగ్నికార్యాలు ఉండవు, నైవేద్యాలు ఉండవు. కాబట్టి దేవతలందరూ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నిర్మానుష్యం అయిపోతుంది, దొంగలతో నిండిపోతుంది. మనమందరం అడవికి వెళ్ళిపోతాం. మనం రాముడితో ఉంటాం. అడవిలో ఉన్న పులులు, సింహాలు, పావులు, ఏనుగులు ఇవన్నీ అయ్య బాబోయ్ ఇక్కడికి ఇంతమంది మనుషులు వచ్చేసారని అయోధ్యలోకి వచ్చేస్తాయి. అవన్నీ అయోధ్యలోకి వచ్చి పులులు, సింహాలు, పావులు, కుక్కలు, నక్కలు ఇక్కడ ఉంటాయి. ఇళ్ళన్నీ పాడుపడిపోతాయి. మనందరం అక్కడికి వెళ్ళి ఇళ్ళు కట్టుకుంటాం. రాముడితో అడవిలో ఉంటాం. అడవి అయోధ్య అయిపోతుంది, అయోధ్య అడవి అయిపోతుంది. అప్పుడు కైకని ఇది పరిపాలించుకోమని. ఇది కదా అడిగింది. ఆవిడ అలా అడిగితే మనకి ఇలా చేయడం మనకి రాదా? వనం అయోధ్య చేద్దాం, అయోధ్య వనం చేసేద్దాం. ఇప్పుడు మనం ఇలా చేద్దాం, కైకికి బుద్ధి వస్తుంది. అంటే వాళ్ళకి రాముడి మీద ఎంత ప్రీతో చూడండి. ఇవి మాట్లాడుకుంటున్నారు రాముడు వెళ్ళిపోతుంటే వాళ్ళు. అంటే అంతమంది యొక్క అభిమానాన్ని ఆయన చూరగొన్నాడండి మహానుభావుడు. వనం నగరమే వాస్తు ఏనగచ్చతి రాఘవ అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం. మనం రాముడితో పాటు ఊరు వదిలేస్తే ఊరు వనం అయిపోతుంది, వనం ఊరైపోతుంది. మనకి జాతకాలు ఏమిటి? ఆవిడ కోరికలు కోరితే ఆవిడితో వెర్రివాళ్ళలా మనం ఏం పరిపాలింపబడతామా? మనం రాముడితో వెళ్ళిపోదాం అన్నారు. అన్న తర్వాత రాముడు అన్నీ వింటున్నాడు. కానీ అది ఖండించి ఇప్పుడు దాన్ని ఒక పెద్ద ఉపద్రవం చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఇది వారికి నా యందు అభిమానం. పొంగిపోడు కుంగిపోడు. ఆయన సీతాలక్ష్మణులతో కలిసి ముందుకు వెడుతున్నారు. దశరథుని యొక్క గృహానికి వెళ్ళారు. వెడితే అక్కడ దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి సుమంత్రుడు ఎదురొచ్చాడు. ఆయనతో చెప్పారు, రాచరికపు మర్యాద అని ఒకటి ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళి నేను వచ్చాను అన్న విషయాన్ని దశరథ మహారాజు గారి దర్శనం చేసి నమస్కారాన్ని పొంది నేను అడవికి వెళ్ళిపోదామనుకుంటున్నానన్న విషయాన్ని దశరథ మహారాజు గారికి నివేదించవలసింది అని చెప్పారు. చెప్తే ఆ సుమంత్రుడు లోపలికి వెళ్ళి దశరథుడితో చెప్పాడు, రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడు. నిన్ను సత్యమునందు నిలబెట్టడం కోసం మహానుభావుడు, అంతటి పరాక్రమవంతుడు అడవికి వెళ్ళిపోతున్నాడు. రాజా నువ్వు ఆయనకి దర్శనం ఇస్తే బాగుంటుంది అన్నాడు. రాజు అన్నాడు, రాముణ్ణి దర్శనానికి పంపవద్దు,
కాసేపు బయటే ఆపు చేయి, నా భార్యలందరినీ లోపలికి ప్రవేశపెట్టు ముందన్నాడు. ఆయనకి 350 మంది భార్యలు, ఆయన దక్షిణ నాయకుడు. అందుకని 350 మంది భార్యల్ని తీసుకురమ్మని కౌసల్యని పంపించారు. కౌసల్య 350 మంది భార్యల్ని తీసుకుని ముందు దశరథ మహారాజు గారు ఉన్నటువంటి గదిలోకి వచ్చింది. కైకమ్మ అక్కడే నిలబడింది. ఇప్పుడు రాముణ్ణి లోపలికి పంపించండి. ఎందుకు అంటే ఈ 350 మందిలో 349 మందికి రాముడు వెళ్ళడం ఇష్టం లేదు. తననైతే నిగ్రహించింది కానీ సాటి భార్యలు ఇంతమంది ఛీ అంటే కైక మారుతుందేమో అని చూశాడు ఆఖరి ప్రయత్నం. అందుకని భార్యలందరినీ పిలిపించమన్నాడు. అని రాముణ్ణి ఇప్పుడు ప్రవేశపెట్టన్నాడు. రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చి నిలబడి, నాన్నగారు రాముడు నమస్కరించుచున్నాడు, అరణ్యానికి బయలుదేరుదాం అనుకుంటున్నారు, మీరు ఆశీర్వచనం చేస్తే బయలుదేరదామని మీ సముఖానికి వచ్చానన్నాడు. అంతే. తన ఆసనం మించి ఒక్కసారి చూశాడు రాముణ్ణి. చూసి రాముడు వెళ్ళిపోతున్నాడన్న సత్యం జీర్ణం కాక గబగబా లేచి వెళ్ళి రాముణ్ణి కౌగిలించుకుందామని ఆసనం మించి లేచాడు. సోమి దుద్రావ వేగేన రామం దృష్ట్యా విశాంపతి తమం సంప్రాప్య దుఃఖార్త పపాత భువి మూర్ఛిత. ఆ రాముణ్ణి చూడగానే ఇంకా కాసేపట్లో రాముడు వెళ్ళిపోతాడు, ఇక నేను చూడను, 14 ఏళ్ళు కనపడడు అన్న దుఃఖంతో వలవల ఏడుస్తూ రాముణ్ణి పట్టుకోవడానికి ముందుకు వెళ్ళబోయి ఆ దుఃఖం యొక్క ఆవేశం చేత మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. అలాగే నిలబడింది కైకమ్మ. తం పరిష్వజ్య బాహుభ్యాం తావుభౌ రామలక్ష్మణౌ పర్యంకే సీతయా సార్ధం రుదంత సమవేశయన్. సీతారామలక్ష్మణులు గబగబా ఆయనని తమ బాహువులతో పట్టుకుని ఎత్తి తీసుకొచ్చి ఆ పర్యంకం మీద కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన కాసేపటికి ఆయనకి సంజ్ఞ కలిగింది. మళ్ళీ అంటే తెలివొచ్చినట్టుగా మళ్ళీ స్మృతిని పొందాడు. అథ రామో ముహూర్తేన లబ్ధ సంజ్ఞం మహీపతిం ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవ పరిప్లుతం అపృచ్ఛేత్వాం మహారాజా సర్వేషామీశ్వరోసినః ప్రస్థితం దండకారణ్యం పశ్యత్వం కుశలేన మాం. కాసేపటికి స్పృహని పొందిన తర్వాత రాముడు అంజలి ఘటించి అన్నాడు, మీరు ఆశీర్వచనం చేస్తే నేను అరణ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు మీ చల్లని చేతులతో నన్ను దీవించండి అని అడిగాడు. వెంటనే దశరథుడు అన్నాడు, అహం రాఘవ కైకయ్యావరదానేన మోహిత అయోధ్యాయాస్త్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం. రామ, నేను ఈ ఆడదాని యొక్క వరముల చేత కట్టబడ్డాను, ఈమె నన్ను మోసగించింది, 2 వరాలు అడుగుతానని ఇంత ధర్మ వ్యతిరిక్తమైన కోర్కెలు అడిగింది. నేను ఎంత బ్రతిమాలినా తన మాట తిప్పలేదు. నేను కాడికి బండికి మధ్య నలిగిపోయిన ఎద్దులా నలిగిపోతున్నాను. రామ, నిన్ను విడిచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోతే నేను మరణిస్తాను. అందుకని రామ, నేనే నిన్ను అడుగుతున్నాను. నాకు 60,000 సంవత్సరాల వయస్సు వచ్చేసింది, నేను వృద్ధుడను, నేను బాగా బడలిపోయాను, పైగా నేను శోకంతో ఉన్నాను, కాబట్టి నేను యుద్ధం చెయ్యలేను. నా మాట నిలబడాలి అంటే నువ్వు అడవికి వెళ్ళాలి, నువ్వు దయచేసి అడవికి వెళ్ళవద్దు. మా నాన్నెవడో నన్ను అడవికి వెళ్ళమనడానికి, భరతుడికి రాజ్యం ఇవ్వడానికి, పెద్దవాణ్ణి, అధికారం నాది, మా నాన్నెవడు ఇవ్వడానికని నువ్వు నన్ను ఓడించు, నేను ఓడిపోతాను, పెద్దవాణ్ణి, నీతో యుద్ధం చేయలేను. నన్ను 2 చేతులు బంధనం వేసేసి నన్ను కారాగారంలో పెట్టేస్తే నేను కారాగారంలో ఉంటాను, నువ్వు రాజ్యం చేస్తూ, రామా, నీదైన రాజ్యానికి నీకు ఇవ్వని నేరం చేసిన వాణ్ణి కాబట్టి నన్ను కారాగారంలో ఉంచి నువ్వు అలా తిరుగుతూ ఉండు నా ముందు, నేను నిన్ను చూసి బతికేస్తాను తప్ప సింహాసనం మీద కూర్చుని నువ్వు వెళ్ళిపోతే బతకలేను. కాబట్టి భవరాజా, నువ్వు రాజైపో, నిగృహ్యమాం, నన్ను నిగ్రహించు, నన్ను ఖైదు చేసేరామా అన్నాడు. అంటే ఎంత ఆర్తో, కొడుకుని ఉండలేని ఎంత బాధపడ్డాడో చూడండి. అంటే రాముడు అన్నాడు, నాన్నగారు, నేను ఎంతకాలం వెళ్ళిపోతాననుకుంటున్నారు? 9 వర్షాణి వనవాసే విహృత్యతే పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాం తే నరాధిప. నేను 14 ఏళ్ళు నాన్నగారు నిద్రలో గడిచిపోయినట్టు గడిచిపోతుంది, మీరు కొన్ని వేల సంవత్సరములు పరిపాలించాలి,
మీరు ఇలాగే సింహాసనం మీద కూర్చోవాలి. నాన్నగారు మిమ్మల్ని ఖైదు చేసి నేను రాజ్యం పుచ్చుకోనా? నాకొద్దు. నాకు పుత్రధర్మం కావాలి. మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టానన్న కీర్తి నాకు కావాలి. రాముళ్ళంటి కొడుకు నాకున్నాడు, నన్ను సత్యంలో నిలబెట్టడానికి తాను అడవికి వెళ్ళాడని మీరు తృప్తి చెందాలి. అంతేకాని మిమ్మల్ని నిగ్రహించి నేను రాజ్యం పుచ్చుకోనా? నాకొద్దు నాన్నగారు అన్నాడు. ఇలా మాట్లాడుతుంటే కైకకి భయం వేసింది. ఆవిడ గబగబా దశరథుడి పక్కకు వచ్చి వంగి ఆయన చెవిలో అంది, రుదన్నార్థ ప్రియం పుత్ర్యం సత్యపాసేన సంయత కైకయ్యా చోద్యమానస్తు మిథో రాజా తమబ్రవీత్. అతను వచ్చింది అడవికి వెళ్ళడానికి, నువ్వు ప్రసంగం సాగతీకు, వెళ్ళు అని మంగళాశాసనం చేయించాలు, తొందరగా వెడతాడు. ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు? వెడదామని వచ్చాడు, వెళ్ళమని చెప్పు చాలు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, నాయనా నువ్వు ఎలాగో బయలుదేరడానికి సిద్ధమయ్యావు, ఇక నా మాట వినవు. నువ్వు ధర్మమునందంత పూనిక ఉన్నవాడివి, అందుకు కదా నేను ఏడుస్తున్నాను. నువ్వు ధర్మాన్ని నమ్మకుండా నన్ను కారాగారంలో పెడితే నేను సంతోషించేవాడిని. నువ్వు ధర్మాన్ని నమ్మావు కాబట్టి నేను ఏడుస్తున్నాను. నాయనా నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది, సంతోషంగా వెళ్ళిరా. నువ్వు సుఖంగా ఏ ఇబ్బందులు లేకుండా వనవాసం పూర్తి చేయాలి. కానీ ఒకే ఒక్క కోరిక కోరుతాను, ఒకే ఒక్క రోజు నువ్వు అంతఃపురంలో ఉండు. ఈ ఒక్క రాత్రి పగలు నిన్ను చూసుకుని నేను కౌసల్య మురిసిపోతాం తప్ప ఉండకుండా వెళ్ళిపోతానన్న మాట మాత్రం అనద్దు. ఒక్క రోజు ఉండి వెళ్ళు అని ప్రార్థన చేశాడు. అడిగితే రాముడు అన్నాడు, నాన్నగారు నేను ఉండడం, ఒక్కరోజు ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ సిద్ధించదు. పైగా నేను కైకమ్మకి మాట ఇచ్చాను, చాలా తొందరగా నేను వనవాసానికి వెళ్ళిపోతానన్నాను, అందుకని నేను వనవాసానికి బయలుదేరుతాను అంటే, ఆ సుమంత్రుడు అని దశరథ మహారాజు గారి యొక్క మంత్రి, ఆయన ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఆయన రెండు చేతులు ఇలా 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 నలిపేసేసి క్రోధంతో కళ్ళు ఎర్రబడిపోయి ఆయన అన్నాడు, ఏమిటనుకుంటున్నావో, మావమాంస్తా దశరథం భర్తారం వరదంపతిం భర్తురిచ్చాహి నారీణాం పుత్రయ కోట్యా విశిష్యతే. 1,000,000 మంది పుత్రులు కడుపున పుట్టిన వాళ్ళు ఉన్నా వాళ్ళ మాట వినడమా భర్త మాట వినడమా అంటే ఆడది భర్త మాట మాత్రమే వినవలసి ఉంటుంది. నువ్వు నీ కొడుక్కి మేలు చేస్తానని భర్త మాట వినకుండా నువ్వు ఆయన్ని ఇబ్బందులలోకి గురి చేసి ఆయన మాట వినకుండా ఆయనకి దుఃఖాన్ని కల్పిస్తున్నావు. ఇది నీకు తగిన పని కాదు, నీ బుద్ధి మార్చుకో. రాజాభవతు తే పుత్రో భరతశాస్తు మీదినీం వయం తత్ర గమిష్యామో ఎత్ర రామో గమిష్యతి. నిజంగా భరతుడే రాజైతే నువ్వు గుర్తుపెట్టుకో, మేమందరం రాముడి వెంట వెళ్ళిపోతాం. నీకు ఈ భూమి మిగులుతుందేమో, నీకు ప్రజలు మాత్రం ఉండరు. అందరం రాముడి వెంట అరణ్యానికి వెళ్ళిపోతాం. ఆమ్రం చిత్వా కుఠారేణ నింబం పరిచరేత్తు యః యశ్చైనం పాయసాసించేత్ నైవాస్య మధురో భవేత్. ఒకడు గొడ్డలి తీసుకొచ్చి అక్కడే ఉన్నటువంటి మామిడి చెట్టుని నరికేసి దూరంగా పారేసి పక్కన ఉన్నటువంటి వేప చెట్టుకి ప్రతిరోజు పాలు పోశాడు. అంత మాత్రం చేత వేపకాయ తీయగా ఉంటుందా మామిడి పండులా? అంత గొప్ప కౌసల్య అంతఃపురంలో ఉన్న నిన్ను పాలు పోసి వేప చెట్టుని పెంచినట్టు ప్రీతి చేశాడు దశరథుడు. ఆఖరికి నీ బుద్ధి బయట పెట్టుకుని నువ్వు వేపకాయ చేదుకాయ ఇచ్చినట్టు నీ బుద్ధి బయటెట్టుకుని రాజుకి ఇబ్బంది తీసుకొచ్చావు. అభిజాతం హితే మన్యే యథామాతుస్తథైవచ నహి నహి నింబాత్ స్రవే క్షౌద్రం లోకే నిగదితం వచః. లోకంలో ఒక మాట ఉంది, తల్లి ఎలా ఉంటుందో కూతురు అలా ఉంటుందని. నీకు మీ అమ్మ పోలికే వచ్చిందన్నాడు. నీ తండ్రి కేకయరాజు, ఆ కేకయరాజుకి భార్య ఉండేది. ఆ కేకయరాజుకి ఒక ఋషి వరం ఇచ్చాడు, సమస్త ప్రాణులలో ఏ ప్రాణి మాట్లాడుకున్నా నీకు అర్థం అవుతుంది, కానీ అర్థమైన దాన్ని ఇంకోళ్ళకి చెప్తే మాత్రం నీ తల వెయ్యి వక్కలైపోతుంది అన్నాడు. ఒకరోజు రాత్రి నీ తల్లి తండ్రి కలిసి పర్యంకం మీద పడుకుని ఉన్నారు. పక్కన వెళ్ళిపోతున్నటువంటి ఒక చీమ ఏదో మాట్లాడుకుంది. అది మీ నాన్నకి అర్థమైంది. మీ నాన్న పక్కున నవ్వాడు. మీ అమ్మంది నేను పక్కనుండగా ఎందుకు నవ్వేవంది. చీమ ఏదో మాట్లాడింది అందుకు నవ్వానన్నాడు. కాదు, నన్ను చూసే నవ్వావు. ఎందుకు నవ్వావో నీకేమర్థమైందో చెప్పండి. చెబితేనే చచ్చిపోతానన్నాడు. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు చెప్పండి అంటే ఆయన అన్నాడు రేపు చెప్తానన్నాడు అని వెళ్ళి తనకి ఉపదేశం చేసిన మునిని అడిగాడు. చచ్చిపోతానంటే పెళ్ళాన్ని వదిలేయి అలాంటి దాన్ని. అంత మూర్ఖురాలైనటువంటి భార్యని పట్టుకుని ఉండకు.
నీ మార్గం నువ్వు చూసుకోవలసి ఉంటుంది తప్ప నేను మాత్రం చెప్పనని చెప్పు, అంత మూర్ఖత్వం పనికిరాదన్నాడు. భార్యను వదిలేయంటే మీరు ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఆమెని పోషణలో ఉంచి ఇలాంటి మూర్ఖత్వం పోయేటట్టుగా చెయ్యి అని అంటే, అప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఒక్కనాటికి చెప్పను, నువ్వేమి చేద్దాం అనుకుంటున్నావో అది చేసుకోవచ్చు, నీకు మాత్రం నేను చెప్పను, నీ మూర్ఖత్వానికి లొంగనన్నాడు. మీ నాన్న కాబట్టి అలా తప్పుకున్నాడు, ఈయన కాబట్టి తప్పుకోలేకపోతున్నాడు. నువ్వు అంత మూర్ఖంగా ఆయన్ని లొంగదీస్తున్నావు, నీకు తల్లి పోలికే వచ్చింది కైక అన్నాడు. అన్నా కూడా ఆవిడ ఇన్ని మాటలన్నా రాజ్యం పాడైపోతుంది, నీ భర్త శరీరంతో ఉంటాడో లేడో కూడా తెలియదు, మేమెవ్వరం ఉన్నాం, ఇన్ని చెప్పినా నైవ సాక్షుభ్యతే దేవి నచస్మ పరిదూయతే నచాస్యా ముఖవర్ణస్య విక్రియాలక్ష్యతే తదా. ఆవిడ ముఖం వివర్ణం అవడం కానీ, ఆవిడకి పట్టుదల పోవడం కానీ, సిగ్గుపడ్డం కానీ ఏమీ జరగలేదు. ఆవిడ అలాగే నిలబడింది, నా కోరిక తీరాలి. కైక చాలా ప్రతినాయకురాల్లా కనపడుతుంది, కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంత శక్తి ఆవిడికి అకస్మాత్తుగా ఎలా వచ్చేసిందో తెలుసా అండి? దేవతలు పూనేరావండి. కైక అలా నిలబడకపోతే రావణ సంహారం అవ్వదు, రాముడు వెళ్ళడు పట్టాభిషేకం చేసుకుంటే, సీతాపహరణం జరగదు. కాబట్టి పట్టాభిషేకం ఆగితే తప్ప అడవికి వెళ్ళాడు. కాబట్టి ఆగాలంటే కైకమ్మతో ఈ మాటలు మాట్లాడించాలి. ఏమండి మరి కైకమ్మతోనే ఎందుకు మాట్లాడించాలి? కౌసల్య సుమిత్రతో ఎవరితోనా మాట్లాడించకూడదా? వాళ్ళు సత్వగుణ సంపన్నులు. నేను బయలుదేరే ముందు మా గోపాలకృష్ణ గారితో దాని మీదే కాసేపు చర్చ చేసి వచ్చారు. ఆయన ఏదో ప్రశ్న వేస్తే దాని గురించే చెప్తున్నాను. కౌసల్య అలా తిరగబడేదైతే రాముణ్ణి అరణ్యానికి పంపిస్తాను అన్నప్పుడు ఆమె కూడా హఠం చేయొచ్చు, నువ్వు అడవికెడితే నేను విషం తాగేస్తాను, అప్పుడు ధర్మ సంక్లిష్టం వస్తుంది. ఆవిడ అలా కాదు, ధర్మాన్ని అంగీకరించి ఆశీర్వచనం చేసింది. సుమిత్ర ధర్మాన్ని అంగీకరిస్తుంది. కైక రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉంది. ఎక్కడ ఆ ప్రవృత్తి ఉందో అక్కడ దేవతలు అటువంటి వ్యతిరేకమైన పని చేయడానికి సాధనంగా వాడుకున్నారు. అందుకే రజోగుణ తమోగుణ ప్రకోపం ఎంత అపకీర్తికి కారణమవుతుందో అంతర్లీనంగా అది చాలా గొప్ప పనికే ఆవిడ నిలబడగలిగినా ఆవిడకి అపకీర్తే వచ్చింది, ఆ మౌఢ్యం. కాబట్టి ఈ కోణంలో కూడా మీరు పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది కావ్యాన్ని. కాబట్టి ఆవిడ ఏ విధంగానూ మారకుండా అలాగే నిలబడి ఉంటే కొంతసేపు అయిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి ఆలోచన, దశరథుడిది ప్రేమతో కూడినటువంటి వ్యవహారం కదండి. అందుకని ఆయన అన్నాడు, రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడు, నా కోసం కదా అడవికి బయలుదేరాడు, కాబట్టి రాముణ్ణి సంతోషపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి వేశ్యలందరూ బయలుదేరాలి, వాళ్ళందరూ ఆయన ముందు నాట్యం చెయ్యాలి. ఆయనకి అరణ్యంలో వేటాడి పెట్టడానికి బోయవాళ్ళు గుంపులు గుంపులుగా బయలుదేరాలి. కోశాగారంలోంచి రథాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ధనం అన్ని బళ్ళకెత్తించండి. అనేక మంది సైనికులు, చతురంగ బలాలు రాముణ్ణి అనుసరించాలి. రాముడు అరణ్యంలో పక్షుల్ని చూస్తూ, జలాశయాలు చూస్తూ సీతమ్మతో కలిసి సంతోషంగా గడిపేయాలి. కాబట్టి అన్ని రాముడికి ఇచ్చి వీటన్నింటినీ పంపించండి అన్నాడు. అడవికి పంపిస్తానన్నాడు కానీ ఇవన్నీ ఇవ్వకుండా పంపిస్తాను అనలేదుగా. ఈ మాటలంటే కైకం వచ్చింది. రాజ్యం గతజనం సాధో పీతమండాం సురామివ నిరాస్వాద్యతమం శూన్యం భరతో నభిపచ్యతే. సారాన్ని ఒకడు తాగేసి మిగిలిన సురని ఇంకోటికి ఇస్తే తాగినట్టు రాజ్యంలో ఉన్న డబ్బు దశకం అన్నీ రాముడికి ఇచ్చి పంపించేసి ఖాళీ కౌశాగారము సింహాసనము భరతుడికి ఇస్తావా? నాకు అలా అక్కర్లేదండి ఆవిడ. అంటే అక్కడ ఉన్న అని ఆవిడంది, ఏమయ్యా కొడుకుని పంపించడానికి అంత బెంగెట్టుకుంటున్నావు? నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని రాజ్యంలోంచి బయటికి పంపలా అంది. అంటే సిద్ధార్థుడన్న వృద్ధమంత్రి లేచి అన్నాడు, ఏమన్నావు? అసమంజసుడిని సగరుడు పంపించాడంటున్నావు. అసమంజసుడు ఆడుకుంటున్న పిల్లల్ని రోజు సరయూ నదిలో తోసి చంపాడు, వాళ్ళొచ్చి బాధపడితే పంపించాడు. రాముడు ఏ దోషం చేశాడు? ఒక్క దోషం రాముడిది చేశాడని చెప్పు, రాముడిని పంపిస్తాం. ఒక్క దోషం రాముడిది చూపించగలవా అని అడిగాడు. అడిగితే చూపించడానికి ఆవిడ మాత్రం ఏం చూపిస్తుందండి? మౌనం వహించింది. దశరథుడు అన్నాడు, కైక ఈ రాజ్యాన్ని నువ్వు భరతుడు ఏలుకోండి, నేను రాముడితో పాటు అడవికి వెళ్ళిపోతాను. నువ్వు రాముడిని అడవికి వెళ్ళమన్నావు కానీ నువ్వు వెళ్ళకూడదు అనలేదుగా, నేను రాజ్యాన్ని పరిత్యజించి అడవికి వెళ్ళిపోతానని. రాముడు అన్నాడు, నాకు ఆ సైన్యం ఎందుకు, చతురంగ బలాలు ఎందుకు, వేశ్యలు ఎందుకు, రథాలు ఎందుకు నాన్నగారు, ఇవన్నీ మిమ్మల్ని సత్యంలో నిలబెట్టడానికి నేను అడిగింది.
నాకు ఇవన్నీ వద్దు, నాకు 3 కావాలి, ఒక గుణపం, ఒక బుట్ట నారచీరలు, ఇవి ఇవ్వండి చాలు, ఇవి కట్టుకుని నేను వెళ్ళిపోతానన్నాడు. అంటే వెంటనే కైకమ్మ సిద్ధంగా ఉంచింది. ఏదో ఆ బ్రాహ్మణ సమారాధన జరుగుతుంటే పంచెల చాపులు సిద్ధంగా పెట్టినట్టు పెట్టింది.